గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి నీ రెక్కల చాటున దాచితివి గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి నీ రెక్కల చాటున దాచితివి జయమైతివి విజయమైతివి నా జయధ్వజమైతివి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి నీ రెక్కల చాటున దాచితివి నీకు విరోధమై నిలిచినదేది వర్ధిల్లదూయని రాయబడినటువంటి భాగములో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఇది ఆత్మ కార్యం. ఆ కార్యములో పరిశుద్ధంగా వచ్చాడు. ఫస్ట్ మానవుడిని సృష్టించుకొని పొంగిపోయాడు. తర్వాత ఎందుకు సృష్టించాలా అని మనసులో నొచ్చుకున్నాడు. ఆ తర్వాత తన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. అదే క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తూ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు అంటే వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. దేవునికి బీదలంటే ఇష్టం. వారి కష్టాలు వాళ్ళ బాధల్లో కొందరికైతే మోసం చేయడం అంటే తెలియదు. చెయ్యి చాపుతారు, పెడితే తింటారు, లేకపోతే గమ్మును వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వెర్రి వాళ్ళు ఆయనకి చాలా ఇష్టం. ప్రపంచమంతా కుళ్ళు పట్టిపోయి ఉన్నది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలతో, భయంకరమైనటువంటి మనస్తత్వాలతో ఉన్న ఈ పరిస్థితుల్లో బీదలను గుర్తు చేసుకోవడం అనేది ప్రపంచంలో ఎవరు ఏ పండుగలో గుర్తు చేసుకోరు. అదే క్రిస్మస్ పండుగ రోజే మనం గుర్తు చేసుకుంటాం. ఈ సమయంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు తబిత. ఆమెకి ఏమని పిలుస్తారు అంటే గ్రీకు పదంలో దోర్కా. ఈమె చనిపోయిన తర్వాత బతికించాడు. ఎవరు? పేతురు ద్వారా బతికించబడ్డారు. ఆ తర్వాత కొంతకాలం జీవించింది. ఈమె యొక్క జీవితము దేవునికి ఎందుకు అవసరము అంటే దోర్కా. ఈవిని గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తులైన పౌలు సంస్థానంలో ఈ తబితాను శిష్యురాలు ఒక ఆమె ఉంది. భాషాంతరంలో ఈమె యొక్క పేరు చూస్తే దోర్కా అనే పేరు ఉంది. ఈమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉన్నది. సత్క్రియ అంటే ఏంటి? క్రియలు వేరు, సత్క్రియలు వేరు. సత్క్రియలు అనగా బీదల కోసం పాటుపడము, బీదల కోసం జీవించడము, మంచి కార్యములు తలపెట్టడము. క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేసే శుద్ధ దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ. యేసయ్య కోరింది మనలో మార్పుని కదా. ఇంటికి రంగులు కాదు, కంటికి మందులు కాదు, అల్లరి ఆటలు కాదు, రాబోతున్నందుకు కాదు. ఇంటికి రంగులు కాదు, కంటికి మందులు కాదు, అల్లరి ఆటలు కాదు,
క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలుగుండుటే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలుగుండుటే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. హల్లెలూయా. గతకాలమంతా కాచితివీని రెక్కల చాటున దాచితివీని రెక్కల చాటున దాచితివీ. నీ దైవ సేవకుల సమక్షములో ఆవిష్కరిస్తూ ఉన్నాం మా తండ్రి. ఈ నెల 2025 చివరి రోజుల్లో మేము ఉంటూ ఉన్నాం. 13వ తేదీ నా తండ్రి, జనవరి 1 చూసే యోగ్యతను మాకు దయచేశారు. 12 నెలలు మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచి ఎన్నో ప్రకృతి బీభత్సాలు విపత్తుల నుంచి తప్పించి కాల గమనాన్ని గుర్తు చేసుకుని మరొక క్యాలెండర్ని ఆవిష్కరించుటకు ఈ సంఘానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువ. జరగబోవు రాబో జనవరి మాసమున వారితో కలిసి కొంత సమయం గడపడానికి మీరు అనుగ్రహించి విదాసుని ప్రభావాన్ని ప్రత్యేక గురించుకొని ప్రభావ జరిగిస్తున్న సేవను బట్టి జరిగిన నిర్ప్రేమించి సన్నిధానాన్ని విదాసునికి కావాల్సిన ప్రత్యేకంగా పనిచేస్తూ విదాసుని జీవితంలో అనేకమైన ఆత్మలను పంపాలి, శ్రేష్టమైన పని కూడా విజ్ఞానంతో అభిషేకాన్ని పరిచర్యలు బిడ్డలుగా
సేవాభివృద్ధిలో భాషితం మీరు తోడుగా ఈ ప్రణాళిక పాల్గొన్నాక దైవ సేవకులందరినీ బట్టి ప్రతి తీసుకునే సేవకులందరూ ఆయా ప్రాంతాల్లో ప్రతి విధమైన ఇబ్బందుల్లో ఈ ఆత్మకార్యాలను వారందరికీ గొప్ప ప్రతి ఒక్కరి సేవ మేమందరం చేసుకున్నాం ఖచ్చితంగా ప్రయాసాంతంటే ఈ మహిమకరమైన స్తోత్రాలు నాయన. నాయన ఈ కొత్త సంవత్సరానికి ప్రభు మొదటగా ఇక్కడ జరుగుతున్న ఆరాధన అంతట్లో మీరుండి నాయన అన్ని ఏళ్లలో నాయన నువ్వు ఉండి కార్యం చేసినందుకు వందనాలు. 10 దైవజనులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతమంది అయితే దైవజనులు ఇక్కడికి చేరి ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో ఎత్తిపెట్టి బలపరచండి తండ్రి. అయ్యా చేరిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన ఇక్కడ చెప్పిన నీ వర్తమానం ప్రతి బిడ్డ హృదయంలో నాటపడాల తండ్రి. ప్రతి బిడ్డ మార్పు చెంది నీ సన్నిధికి వచ్చినట్టు ప్రతి బిడ్డలో పుష్కర పండు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని నడిపించండి, నీ సేవలో వాడుకోండి. ప్రతి బిడ్డకి నీ రక్షణ మార్గం దయచేయి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నువ్వు లేనిదే మేము లేము ప్రభువా. ప్రతి అవసరంలో అక్కర్లో ప్రతి కార్యాల్లో నువ్వు మాకు కావాలి తండ్రి. నువ్వు మమ్మల్ని ఎమ్మడిస్తేనే మేము అది చేయగలుగుతాము. మేము ఎక్కడికి నడవాలన్నా నువ్వు ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు ఎలాది కోట్లాది మంది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ మహిమ మీరే పొందమని యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి అతి వినమతో ప్రార్థన చేసి బతిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా చక్కగా ప్రార్థన చేశారు. ఏం పేరు? మా పేరు శారమ్మ గారికి ప్రభునామంలో వందనం తెలియజేస్తాను. నీ దుఃఖమును సంతోషముగా మార్చెదనోయని ఓదార్చితివి. అవమానాలన్నీ శాశ్వత ఘనతగా, అవమానాలన్నీ శాశ్వత ఘనతగా చేసెదనని నన్ను ధైర్యపరచితివి. చేసెదనని నన్ను ధైర్యపరచితివి. జయమైతివి, విజయమైతివి,
నా జయధ్వజమైతివి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి నీ రెక్కల చాటు. అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, నీ ప్రశస్త నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రభు నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా, ఆకలి ఉన్నాను ఆహారం పెట్టితిరా, వస్త్రహీనైనను వస్త్రం ఇచ్చితిరా, రోగి అయినను చూడవచ్చితిరని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు ప్రభా. మిక్కిలి అల్పులైన ఏ నా సహోదరులు చేసినట్లయితే నాకున్న మీరు చేసినట్లయినా ప్రభా నీ పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చాయి. అందరిని బట్టి ప్రభు నాయన స్తోత్రాలు ప్రభా. మా యేసువై పరిచర్యను ప్రేమించి ప్రభా ఈ పరిచర్య చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభా నీ బంగారు పాదాలకు లెక్కలైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి ప్రభా భేదవాడిని కటాక్షించేవాడిని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా నేను నీ కుమారుడు ప్రభా బాబు భాస్కర్ సారు ప్రభా నాన్న ప్రభా దూరదేశంలో ఉంటూ ప్రభా భేదలను ప్రేమించి ప్రభా నాయన ప్రభు పంపిన ప్రభా కానుకను బట్టి స్తోత్రాలు. ఆ కానుక ప్రభా భేదల పట్ల ఉపయోగపడుతుండగా ప్రభా నీ కుమారుడిని ప్రభా ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రాలు. అదే విధంగా తండ్రి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా వరప్రసాద్ సార్ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేను నీ సేవకులైతే చిన్న గారు ప్రభా ప్రేమించి ప్రభా నేను స్తోత్రాలు ప్రభా. నేను కొన్ని బహుమానాలు పంపించారు నేను ప్రభా. నేను కుమార్తె కొరకు ఆమె కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వరప్రసాద్ సార్ గారి కొరకు ప్రభా ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పొందనాలు ప్రభా. అదే విధంగా తండ్రి ప్రభా సేవకులను ప్రేమించి ప్రభా నేను సేవకుల కొరకు ప్రభా నేను ప్రత్యేకంగా నేను ప్రభా వస్త్రాలు పంపిన ప్రభా నీ కుమారుడు శ్రీను గారిని ప్రభా ఆయన కుటుంబాన్ని ఆయన చేస్తున్న పరిచయను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రభా మమ్మల్ని ప్రేమించి పంపిన ప్రభా కానుకను పెట్టుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ కార్యక్రమం అంతా కూడా జరగడానికి ప్రభా నీ కుమారుడు ప్రభా నానా ప్రభా యూసఫ్ ప్రెసిడెంట్ గారిని బట్టి ప్రభా అయ్యా వినీత్ సార్ గారిని బట్టి ప్రభా ఆయన కుటుంబాన్ని బట్టి ఆయన పరిచయం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. అదే విధంగా తండ్రి ప్రభా మా యూసఫ్ టీంని బట్టి ప్రభా యూసఫ్ టీం ద్వారా జరుగుతున్న పరిచయం బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కమిటీని దీవించండి ప్రభా, ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినము ప్రభా నేను ప్రభా నీ జన్మదినాన్ని ప్రభా నిజంగా ఈ విధంగా పురస్కరించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభా ధన్యతను బట్టి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది పేదవారు వచ్చారు ప్రభా ఆయన ప్రభా ఇటువంటి వారిదే పరలోక రాజ్యము ప్రభా. ఇటువంటి వారికి చేస్తే ప్రభా మీకు చేసినట్లే ప్రభా కనుక ప్రభా ఇక్కడ ప్రభా మీ నామం మాత్రమే మహిమపరచబడాలి ప్రభా. మేము తగ్గించబడాలి ప్రభా. అవి మేము మరుగైపోవాలి ప్రభు నేను స్తోత్రాలు కనుక ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యునైటెడ్ యూత్ ఫెలోషిప్ అల్లూరు వారికి మరి ముఖ్యంగా బీదలను జ్ఞాపకం చేసుకుని వస్త్రాలు అందించిన బిడ్డలకు దానికి సహకరించిన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఎవరు బయటికి పోతాం ఉండండి, భోజనం చేసుకోండి. కూర్చోండి అందరు, బాబా అక్కడ కూర్చోండి. పాస్టర్ అండి ఒక్క పాస్టర్ గారు మగవారికి వరుసగా మగవాళ్ళకి పంచులు ఇవ్వండి.
రండి సార్. పరమనారాయణ గారు మీరు రండి. మీరు రండి సార్. ఇద్దరు ఇద్దరు. పిల్లలకి దుప్పట్లు ఇచ్చేసేయండి, పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి చీరలు పంచినట్టు ఇవ్వండి. అందరు కూర్చోండి. పాస్టమ్మలు రండి, పాస్టమ్మలు రెండమ్మా. మీరు ఇచ్చారు సార్, కూర్చోండి, కూర్చోండి. పాస్టమ్మలు రండి. రండి, కూర్చోండి. రెండు కొంచెం సార్. సురేఖ సిస్టర్ ఇది. సలీమా గారు ఎక్కడున్నారమ్మా? సలీమా గారు ఎక్కడున్నారు? ఏసేపు సురేఖ సిస్టర్ రండి. వర్షయ్య గారు రండి. కంపడు కలిగి చెప్పండి. కూర్చోమ్మా. రండి రండి. చందన్ బ్రదరు, ప్యారేజన్ సిస్టర్ రండి. మీరు కూడా రండి. అమ్మా ఫోటో తీసుకుంటా. సాల్మాన్ నూరా సార్ ఒక్కటే ఫోటో పరోడాగా. ఎవరా పెద్దనా? రామా మా రమ్మ రమ్మ ఇంకా రమ్మ సరా. మా ఇటు చూడమ్మా, ఇటు చూడు, ఇటు చూడు. దా దా దా. ఓకే దా పెద్దనా దా. దా ఒకటి చాలు. మీరు ఎలాంటి
ఏంటంటే ఏమిస్తుందా చీర తీసుకుంటే మన కప్పుడు కావాలంట. మార్పుడు ఇస్తుందా? మార్పుడు అంటే ఓకే, మార్పుడు ఓకే. అది కావాలి, ఇది కావాలంటే కమలాకర్ గారు కుమార్తెకి ఇది ఇవ్వాలా? ఇందాక మీరు ఇచ్చా కదమ్మా సునీత గారికి. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నీ బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహబంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీ